పాలకూర, పచ్చిమిర్చి, కోడి వేపుడు. ఇదేనా? అదే అమ్మ ఇదిగా ఫ్రైడ్ అక్కడ రైస్. పెట్టి కానీ ముందు మనం ఏం చేస్తాం అబ్బాయి, మూగుడు ఆన్ చేయి. నూనె ఒక 6 గంటలు. ఈ నూనె వేడెక్కే లోపల ఈ చికెన్ని మనం ఈ మసాలాలు వేసి నానబెడదాం. పెట్టేద్దాం. ఇందులో కొంచెం ఉప్పు వేయి. ఇదో చిన్న చిన్న బోన్లు 1-2 ఉండొచ్చు, కానీ బోన్లెస్ లాగానే తయారు చేస్తుంది ఇక్కడ. ఇలా చూడు, ఇదిగో పసుపు వేసి ఉంటాం, కారం వేసాం, ధనియాల పొడి వేసాం, జీలకర్ర పొడి వేసాం. ఇప్పుడు బాగా కలిపి ఇప్పుడు చేతులు కడుక్కొని వస్తే మనకి ఇక్కడ ఏంటంటే అబ్బాయి ఉల్లిపాయలు వేస్తాం చూడు. మనం ఏం చేస్తున్నాం, పాలకూర, పచ్చిమిర్చి, కోడి వేపుడు కదా. పాలకూర వేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువ వేయకూడదు. పాలకూరలో కొంచెం ఉప్పు ఉండదురా. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు చికెన్ వేసేస్తాను. మూత పెట్టేసి ఇది మగ్గి లోపల నువ్వేం చేస్తావంటే పాలకూర, ఈ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. ఇదేనా చేసేనా? కట్టేనా? పచ్చివాసన అంతా పోయింది, అందుకని కాబట్టి తీసేస్తాం. లాస్ట్లో నిమ్మకాయ కూడా వేసాం కదా. నిమ్మకాయ అక్కడ వేయించిన పచ్చిమిర్చి ఉంటుంది చూడు, ఈ పైన పెట్టామనుకోరా, పాలకూర, పచ్చిమిర్చి, కోడి వేపుడు ఎలా తయారు చేసావంటే ముందు
మీద చికెన్ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చిని ముద్ద చేసుకుని మగ్గుతున్న మిశ్రమంలో వేసి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాలు వేయించి నిమ్మరసం కూడా వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలో తీసుకుని పైనుండి పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లుకుంటే పాలకూర, పచ్చిమిర్చి, కోడి వేపుడు రెడీ.